మీరు అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. అంశం మీద ఇస్తాను సార్. ఇప్పటి వరకు మేము తీసుకున్న చర్యలు సిఐని విఆర్ పంపించడం జరిగింది. అలక్ష్యం వహించినందుకు మేము మా పార్టీ నుండి అతను సస్పెండ్ చేయడం జరిగింది. ఇకపోతే వాళ్ళని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్ పెట్టడం కూడా జరిగింది. ఇకపోతే గల్లా మాధవి గారు చెప్తే అని అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరైనా ఒక మహిళ వచ్చి ఇష్యూ జరిగింది నాకు ఇలాగూ అని చెప్తే మాధవి గారు స్పందించడం తప్ప, సిఐకి ఫోన్ చేసి కేసు కట్టమనడం తప్ప, ఇది తప్పని వాళ్ళకి అనిపిస్తుందా? ఇకపోతే మీరు అడిగారు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ నుండి నేను చెప్పాల్సింది చెప్పాను. కానీ వైసీపీ హయాంలో నేరాలు మహిళలపై ఎన్ని జరిగినాయి కూడా నేను చెప్తాను సార్. మహిళలపై జరిగినటువంటి నేరాలు 2,04,14. అందులో ముఖ్యంగా ఆత్మగౌరవానికి భంగం కలిగినటువంటి కేసులు 6,604. వాలంటీర్ల వేధింపులకు బలైంది 4,320. అధికారికంగా నమోదు కానివి 36,000. ఇకపోతే గృహహింస, ఇది కూడా మహిళలకే సంబంధించింది కాబట్టి 15,065 కేసులు. ఇప్పుడు ఇందాక నుండి మా కీర్తన గారు చెప్తున్నారు, గంట అరగంట అన్న వ్యక్తి వచ్చేసి సంజన పర్సనల్ అటాక్స్ వద్దు ప్లీజ్ మేడం, పర్సనల్ అటాక్స్ వద్దు మాధవి గారిని జుట్టు పట్టుకొని ఇచ్చుకొస్తామన్నారు. గుంటూరు నడిబొడ్డున హత్య జరిగింది. నేను ఇందా చెప్పాను, అమ్మాయి కళ్ళు లేని అమ్మాయికి జరిగిందని ఇన్సిడెంట్. జగన్మోహన్ రెడ్డి ఇంటి ప్రక్కనే 100 మీటర్ల దూరం, 100 అడుగులు, 100 మీటర్లు, కిలోమీటర్లు కాదు నేను చెప్పింది. ఇకపోతే సీతానగరం అనేది కూడా కోతవేట దూరం, అది మీకు తెలిసే ఉంటది. సో ఇలాగ నేను చెప్పాలి ఉంది. సమయం లేదు మేడం, సమయం లేదు ప్లీజ్ దయచేసి కీర్తన గారు. గతంలో మనం ఏదైనా చేస్తుంటే ఈ రోజు వచ్చేసి బాగుంటది. సమయం లేదు మేడం ప్లీజ్. ఓకే మేడం, ఓకే కీర్తన గారు సార్ వచ్చినప్పటి నుంచి ఎలా పర్సనల్ గా మాట్లాడుతున్నారు మేడం ప్లీజ్. ఇంకా వదిలేసేయండి మేడం ప్లీజ్. కీర్తన గారు అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. ఎవరు వినర్లేని కీర్తన గారు మీరు ప్లీజ్ అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. కీర్తన గారు మన చర్చ అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. కీర్తన గారు మన చర్చ అంశం ఏదైతే ఉందో ఆ అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. మీరు పర్సనల్ అటాక్స్ వద్దు. కీర్తన గారు వన్ వర్డ్ మేడం, ఇంకా వదిలేసేయండి మేడం. మేడం మేడం ప్లీజ్ మల్లేశ్వరి గారిని శిరీష గారిని మ్యూట్ చేయండి దయచేసి. మేడం కీర్తన గారు సమయం లేదు, నేను డిబేట్ క్లోజ్ చేస్తున్నాను. వన్ వర్డ్ కంక్లూజన్ ప్రభుత్వం తరపు నుంచి ఏం చెప్తారు? మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. చచ్చిపోయినారు, వాళ్ళ మొగుడు చచ్చిపోయాడు. అనంతరం బాధ కోరుకుంటది, ఏమైనా చంపాలని చంపుతారా వీళ్ళు పోయి? ప్రభుత్వం ఉంది కదా తీసుకో, అట్లనే అరవశ్రీధర్ కూడా యాక్షన్ తీసుకోండి. ఏకవచనంతో రైట్ మల్లేశ్వరి గారు ఓకే పర్సనల్ అటాక్స్ వద్దండి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. కీర్తన గారు, మంచా మల్లేశ్వరి గారు, ఖమ్మంపాటి శిరీష గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాటి పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజు న్యూస్.